ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः ఈరోజు మనం ఎసోటరిక్ ఆస్ట్రాలజీలో సెకండ్ చాప్టర్కు చెప్పుకోబోతున్నాం. దీని పేరు ఏంటంటే ద నేచర్ ఆఫ్ ఎసోటరిక్ ఆస్ట్రాలజీ. ఇందులో ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఏమని చెప్తున్నారంటే మనకి it will be apparent to you after studying the foregoing that one of the results which should emerge under the impression of the new approach to astrological diagnosis as far as the individual is concerned will be the more correct casting of the horoscope of the advanced human beings, the disciples and initiates. This has not hitherto been accurately possible. It will only come about, however, if there is wise and right experiment and investigation. మామూలు వాడిది హారోస్కోప్ ఇదంతా స్టడీ చేయడం అదొక ఎత్తు. ఒక సాధకుడిది హారోస్కోప్ అంటున్నది స్టడీ చేయడం అంటున్నది చాలా కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం. అది ఆ విషయాలు మనం ప్రధానంగా ఈ ఎసోటరిక్ ఆస్ట్రాలజీలో చెప్పడమై చెప్తున్నారు. సో ఐ హ్యావ్ పొజిటెడ్ 2 sets ఆఫ్ రూలర్స్ ఫర్ 2 types ఆఫ్ పీపుల్. 2 sets ఆఫ్ రూలర్స్ మనకి ఇచ్చారు నిన్న చదువుకున్న. మామూలు వాడికి ఉదాహరణకి ఏరీస్ అనగానే వాడికి కుజుడు అంటాం. ఒక సాధకుడికి వీడికి ఏరీస్ అనగానే మీరు అనాల్సినటువంటి బుధుడు ఆయనకి అధిపతి. సో ఈ 2 sets ఆఫ్ రూలర్స్ మనకి ఇచ్చాను కదా, ఆ విషయం గుర్తుంది కదా అంటున్నారు ఆయన. ఒకటి ఆర్థడాక్స్ అండ్ జనరల్లీ అప్లైడ్, ఇంకొకటి న్యూ కాంబినేషన్ ఆఫ్ రూలర్స్ అండ్ కాన్స్టలేషన్స్ ఫర్ దోస్ అపాన్ ది పాత్. ఈ 2 రకాలు నిన్న మనం చదువుకున్నాం. ఇట్ విల్ బి నెసెసరీ టు రిమెంబర్ నెవర్దలెస్ దట్ there are an infinite number of permutations possible of complexities and relationships due to the vast number of possible combinations existing in the path of life of the individual and dependent upon his stage of evolutionary unfoldment. These might be divided into 3 stages, 3 groups, through a broad and necessarily inadequate generalization. దీన్ని 3 parts గా డివైడ్ చేశారు. అంటే మొత్తం జీవుల్ని 3 parts గా డివైడ్ చేశారు. ఒకళ్ళు మామూలు యావరేజ్ హ్యూమన్ బీయింగ్స్ అన్నారు, ఇంకొకళ్ళు కొంచెం సాధనలో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకొంచెం మంచి అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఇలా 3 setsగా డివైడ్ చేశారు. 3 setsగా డివైడ్ చేసి అంటే ఇందాక చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే మన ఆర్థడాక్స్, నాన్ ఆర్థడాక్స్. ఆర్థడాక్స్ అనగానే మామూలుగా జీవించుతున్నటువంటి వాడికి సంబంధించినటువంటి హారోస్కోప్ కాస్టింగ్. నాన్ ఆర్థడాక్స్ అనగానే ద రివర్స్డ్ పాత్, అంటే ఒక సాధకుడు ఒక మంచి ఇది ఈ 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు 3 groups గా డివైడ్ చేశారు మానవుల్ని. ఒకటి యావరేజ్ హ్యూమన్ బీయింగ్స్, ఇంకొకళ్ళు లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్ ది ఎంట్రమ్ స్టేజ్ విత్ ది, అంటే ఇంకొకళ్ళు ఎవరంటే ఒక మంచి పూజ క్రతువులు ఒక కార్యక్రమం ఇలాంటివి చేసుకుంటున్నటువంటి వాళ్ళు పొందరు. ఎవరికి హాని చేయరు, ఒక మంచి జీవన విధానం కలిగి ఉంటారు, ఇలాంటి వాళ్ళు పొందరు. ఇంకొకళ్ళు ఎవరంటే థర్డ్ వాళ్ళు
people upon one or other of the final stages of the path, with the emphasis passing rapidly away from the lower centers into the higher triad and with the highest head centers in process of awakening. వీళ్ళు ఒక ఉత్తమమైనటువంటి అడిప్ట్స్ అని అనుకోండి మీరు సింపుల్గా ఒక పదంలో చెప్పాలంటే అడిప్ట్స్ అంతే. సో ఇలా 3 సెట్స్గా డివైడ్ చేశారు. 3 సెట్స్గా డివైడ్ చేసి ఈ లాస్ట్ చెప్పబడినటువంటి అడిప్ట్స్ అని మనం ఎవరినైతే అంటున్నామో వాళ్ళని మళ్ళీ 2గా చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే those who are using the solar plexus center as a vast clearing house for the incoming energies and who are beginning to work through the throat and heart centers with the goal of completely awakening the Agnya center. Those who are using all these centers but in whom the heart center is fully awakened and the triangle of force in the head from the Agnya center to the head center and from the head center to the center found in the medulla oblongata is beginning to function. Head center is different and 1000-petaled lotus అని అంటారు. సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత అంటారు చూసారు, అది వేరు. సహస్రదళ పద్మ అన్నటువంటిది వేరు, హెడ్ సెంటర్ ఇస్ డిఫరెంట్. సహస్రారము వేరు, సహస్రదళ పద్మస్థం వేరు, కొంచెం తేడా ఉంటాను. ఆ పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. సో బేసిక్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక యావరేజ్ బీయింగ్ అనగానే మనకి ఏమంటారంటే దోస్ హూ ఆర్ లివింగ్ బిలో ది డయాఫ్రమ్ అని అంటారు. మనకి సెంటర్స్కి మనకి ప్రధానంగా సెంటర్స్కి ఆస్ట్రాలజికల్కి లింకప్ మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దోస్ హూ ఆర్ లివింగ్ బిలో ది డయాఫ్రమ్ అనగానే బేస్ ఆఫ్ ది స్పైన్, సోలార్ ప్లెక్సస్, సాక్రల్ సెంటర్, ఈ 3 అంటున్నదిగా గుర్తుపెట్టుకోండి. వాటిల్లో ఎక్కువగా జీవించేటువంటి వాళ్ళని ఏమన్నారంటే యావరేజ్ అండ్ అన్డెవలప్డ్ మ్యాన్ లివింగ్ బిలో ది డయాఫ్రమ్ and with the emphasis of the incoming energies and forces focused either in the solar plexus or in the sacral center. వీళ్ళ ఎనర్జీస్ ఎక్కువగా సాక్రల్ సెంటర్ కానీ సోలార్ ప్లెక్సస్ కానీ వీళ్ళ ఎనర్జీస్ ఎక్కువ ఎక్స్ప్రెషన్లోకి వస్తుంటాయి. మామూలుగా జీవించేటువంటి వాళ్ళు అందరూ కూడా దీనిలోకి వచ్చేస్తారు నిర్మమాటంగా. చాలా మందిని మీరు అంటే ఊరినే మనకి తెలిసినటువంటి వాళ్ళని మీరు క్లాసిఫై చేసేసుకోండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కమ్ అండర్ ది యావరేజ్ బీయింగ్స్. కొంచెం సాధన అంటే చక్కగా చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఇంకొక 3 సెంటర్స్ చెప్పారు. వాటిని ఏమన్నారంటే వాళ్ళని ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద ఇంటర్మ్ స్టేజ్ విత్ ద ఎనర్జీస్ అండ్ ఫోర్సెస్ ఫోకస్డ్ మెయిన్లీ ఇన్ ద లోవర్ సెంటర్ but at the same time playing quite frequently through the throat center and evoking a faint response from the heart and Agnya centers. అంటే సామాన్యమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళ నుంచి వీళ్ళు కొంచెం ఎలివేటెడ్గా ఉంటారు. ఒక చక్కటి పూజ, చక్కటి దైవారాధన, ఇతరులకి సేవ చేద్దాం, ఇతరులకి దానం చేద్దాం, ఏదో వలన మంచి రోజుట ఈరోజు కనుక ఈరోజు ఈ రకంగా చేద్దాం, ఈరోజు గుడికి వెళ్దాం, ఆ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరికీ ఏదో వీడికి చేతనైనటువంటి డొనేషన్ ఇవ్వడం, ఏదో చేతనైనటువంటి అన్నదానం చేయడం, ఇలా జీవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా సెకండ్ కేటగిరీ కింద వచ్చేస్తారు. జనరల్గా ఇప్పుడు అందరూ ఫస్ట్ కేటగిరీ వాడికి అసలు ఏం పనులు ఉండవు, ఏం చేయడు వాడు అసలు ఏవి. ఫస్ట్ కేటగిరీ ఈజ్ ఓన్లీ ప్యూర్లీ లివింగ్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫ్, అంతే. యావరేజ్ బీయింగ్స్, హార్డ్లీ హీ మే లివ్ ఫర్ హిస్ ఫ్యామిలీ, దట్స్ ఇట్, దేర్ ఎండ్స్. సెకండ్ కేటగిరీ కమ్స్ అండర్ దిస్. సో వీటిలో ప్రధానంగా పనిచేసేటువంటిది ఏంటంటే థ్రోట్ సెంటర్ కొంచెం అప్పుడే అవేకన్ అవుతుంది. చక్కగా విశ్వాసం నేర్చుకుందాం అండి, లలిత శాస్త్రం చదువుకుందాం, ఇవన్నీ చదువుకుంటూ ఉండడం, చక్కగా ఈ రకంగా ఒక మంచి మాట మాట్లాడుకుంటూ ఉండడం, మంచి విషయాలు విందాం అనిపించడం, ఇలాంటిది ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సెకండ్ కేటగిరీ కింద రాసేస్తారు. సో వీళ్ళకి ప్రధానంగా పనిచేస్తున్నటువంటి సెంటర్స్ ఏమిటి వీళ్ళలో అనగానే, అంటే బేసిక్గా మీరు బాగా అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు బాగా అంటే మీ యొక్క అప్రోచ్ బాగా మారాలండి. అంటే మన అప్రోచ్ బాగా మారిపోవాలి, బాగా టోటల్గా. అంటే మనం ఎంతసేపు ఎదుటివాడు మాట్లాడుతుంటే ఆ కాన్సెప్ట్, ఆ విషయాల మీద మన ఫోకస్ ఉంటుంది. అది ఒక నిమిషం అది పక్కకు పెట్టేసేసి వీడు ఏమిటి, వీడిలో ఏ సెంటర్స్ అవేకనింగ్లో పనిచేస్తున్నాయి, వీడు ఏ రేకి సంబంధించినటువంటి వాడు, వీడు ఏ రాశికి సంబంధించినటువంటి వాడు, ఈ దృష్టితో మీరు మనుషుల్ని స్టడీ చేయడం అంటే బాగా చేయాలి. వీడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్ ఏమిటి, ఆస్ట్రల్ ప్లే ఏ రేకి సంబంధించినటువంటిది, వీడి యొక్క మెంటల్ బాడీ ఏ రేకి సంబంధించినటువంటిది, వీడి యొక్క ఈగోయిక్ బాడీ ఏ రేకి సంబంధించినటువంటిది, ఏంటి అసలు మనం ఎన్నాళ్ళ నుంచి క్లాస్ అటెండ్ అవుతున్నాం, మనం అప్లై చేయగలుగుతున్నామా లేదా ఈ చెప్పినటువంటి ఫార్ములాస్.
మీకు మ్యాథ్స్లో వాళ్ళు ఇస్తారు A+B² అని ఎక్స్ప్లెయిన్ చేసి దాని కింద 10 లెక్కలు అన్నీ ఇచ్చేస్తారు. సో ఆ ఫార్ములాని దృష్టిలో పెట్టుకుని ఆ లెక్కలు చేయగలిగారు వాడు. అలా మనం ఒకటి రే ఆస్పెక్ట్ అంటున్నది వాడి యొక్క బాడీస్లో ఏ బాడీ ఏ రేకి సంబంధించినటువంటిది అన్నటువంటిది ఒకటి అబ్జర్వ్ చేయడం బాగా నేర్చేసుకోవాలి. మనం ఎసాట్రిక్ సైకాలజీలో అది వచ్చేసింది మనకి అయిపోయింది. నెక్స్ట్ మనం ఎసాట్రిక్ సైకాలజీలోనే నెక్స్ట్ మనం నేర్చుకున్నది ఏంటంటే ఏ సెంటర్స్ ఎవరిలో ఎలా పనిచేస్తున్నాయి అది కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ రెండింటిని బాగా దృష్టిలో మనం పెట్టుకుంటే ఎసాట్రిక్ ఆస్ట్రాలజీలో మనం ఏ రాసులు ఏంటి ఏ గ్రహములు వీళ్ళు పనిచేస్తున్నాయి అంటే మనకు ఆ లింకప్ ఇస్తారు. థర్డ్ లింకప్ ఇది. ఈ మూడింటిని మీరు లింకప్ చేసుకుని మీరు జీవుల్ని స్టడీ చేయండి. అట్మాస్ఫియర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు చూసేటువంటి సృష్టి చాలా అద్భుతంగా ఉంటుంది. సో అందులో భాగంగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే యావరేజ్ బీయింగ్లో బేస్ ఆఫ్ స్పైన్, స్వాదిష్టానం, మణిపూరకం ఈ 3 సెంటర్స్ ఉంటాయన్నారు. కొంచెం సాధన చేసుకున్నటువంటి వాళ్ళు విశుద్ధి చక్రం, అనాహతం, తర్వాత ఆజ్ఞా సెంటర్ ఈ 3 కొంచెం వివేకం అవుతుంటాయి. చక్కగా అప్పుడప్పుడే రెపరెపలు ఆడుతుంటాయి, అప్పుడప్పుడే కొంచెం కొంచెం విచ్చుకుంటూ ఉంటాయి. చక్కగా రామాయణం అంటే ఏంటో విందాం, ఎవరో పెద్దలు చెప్తున్నారట. ప్రతిరోజు ఇక్కడ ఈ గుళ్ళో ప్రవచనాలు నడుస్తున్నాయట. ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో శ్రీరామనవమి సందర్భంగా పెట్టారట. మనం పోదాం అనుకుని వీడు వెళ్ళి వీడు అక్కడ వినడం, తర్వాత వీడు చక్కగా ఆ విషయాలను కూడా వాడు నెమరేసుకోవడం, తెలుసుకోవడం, చక్కగా ఇదంతా కూడా ఈ 3 సెంటర్కి సంబంధించినటువంటి యాక్టివిటీ. లేదా ఒక మంచి బిజినెస్ చేసుకోవడం, ఆ బిజినెస్లో ఏదో 10 మందిని వాడి కింద ఎంప్లాయీస్ కింద వేసుకోవడం, వాళ్ళందరి సంగతి అలా ఆలోచించడం, ఏ రకంగా బిజినెస్ డెవలప్ చేద్దాం అంటే దృష్టి, ఈ బిజినెస్ డెవలప్ చేస్తూ అంటే దాంట్లో ఏ రకంగా వీడు ఇంకా ఇతరులకు ప్లేస్మెంట్స్ అంటే ఇవ్వడం, ఇంకో కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయడం, వీటికి సంబంధించినటువంటి యాక్టివిటీ అంతా కూడా ఈ 3 సెంటర్స్లో మీకు వచ్చేస్తారు వీళ్ళందరూ. తర్వాత థర్డ్ కేటగిరీ కింద మనకి ఏమని చెప్తున్నారంటే ఫైనల్ స్టేజెస్ ఆఫ్ పాత్ విత్ ఎంఫసిస్ పాసింగ్ ర్యాపిడ్లీ అవే ఫ్రమ్ ది లోవర్ సెంటర్స్ into the higher path. అంటే ఈ లోవర్ సెంటర్లో పెద్దగా ఏమీ పెద్ద రెస్పాన్స్ ఉండదు, ఓన్లీ హయ్యర్ సెంటర్స్లో ఎక్కువ ఉంటారు. అలా ఉండేటువంటి వాళ్ళని రెండుగా చెప్పారు. కొందరు ఎలా ఉంటారంటే కొందరు లోవర్ సెంటర్ తోటి అంటే మన ఇక్కడ స్వాదిష్టాన చక్రంతో కొంత లింకప్గా కొందరు పనిచేస్తుంటారు. Who are beginning to work through the throat and heart centers with the goal of completely awakening the Ajna center. అదే సారీ, ఇందాక చెప్పినటువంటి వాళ్ళ దానిలో ఈ థ్రోట్ అండ్ హార్ట్ సెంటర్ బాగా మెచ్చుకుని ఉంటారు. అందుగురించి వాళ్ళు పరిపూర్ణమైనటువంటి ప్రేమగా ఉండడం, వీళ్ళ వాకు చాలా మధురంగా ఉండడం, వాళ్ళ సంగీతం చక్కగా పాడగలగడం, చక్కగా భక్తిమయముగా పాడేటువంటి వాళ్ళు, భక్తిగా పూజించేటువంటి వాళ్ళు, భక్తిగా వేదం చదివేటువంటి వాళ్ళు, ఇతరులకు ఒంట్లో బాగోకపోతే వాళ్ళ దగ్గర కూర్చుని వీళ్ళు చేయగలిగినటువంటి సేవ ఏమిటి, చెప్పగలిగేటువంటి మంత్రం ఏమిటి అక్కడ ఇలా జీవించేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. సో థ్రోట్ సెంటర్ need not be only vocal. Throat center, you have to consider throat center as the creative center, expression center. సో అందు గురించి మీరు ఒక మంచి వైద్యుడు కానీ, ఒక మంచి సంగీతం కానీ, ఒక మంచి ఇలా జీవించేటువంటి వాళ్ళందరూ కూడా థ్రోట్ సెంటర్ ఎక్కువగా వాళ్ళు అవేకన్ అవుతుంది. సో ఈ థ్రోట్ సెంటర్ ఒకటి, హార్ట్ సెంటర్ ఒకటి పరిపూర్ణంగా విచ్చుకొని జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఫైనల్గా ఏంటంటే హెడ్ సెంటర్స్ వాళ్ళు విచ్చుకోవాలి. ఆ రకంగా జీవిస్తున్న వాళ్ళు కొందరు ఉన్నారు. ఇంకొందరు ఎలా ఉన్నారు అంటే దోస్ హూ ఆర్ యూజింగ్ ఆల్ దీస్ సెంటర్స్ బట్ ఇన్ హోమ్ ద హార్ట్ సెంటర్ ఇస్ ఫుల్లీ అవేకెండ్ అండ్ ద ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ద హెడ్ ఫ్రమ్ ఆజ్ఞా సెంటర్ టు ది హెడ్ సెంటర్ అండ్ ఫ్రమ్ ది హెడ్ సెంటర్ టు ది సెంటర్ ఫౌండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ లాంగేట. హార్ట్ సెంటర్ నుంచి హెడ్ సెంటర్ ఒకటి స్టిమ్యులేట్ అవుతుంది వీడికి ఆజ్ఞా సెంటర్ ద్వారా. నెక్స్ట్ హెడ్ సెంటర్ నుంచి సెంటర్ ఫౌండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ లాంగేట అని అంటారు. So middle oblongata is having very high functions from where the cranial nerves will take origin. Pons and middle oblongata అంటారు మనకి. Pons and middle oblongata will continue as spinal cord అన్నమాట, మన బ్రెయిన్ లో స్ట్రక్చర్ అదంతా కూడా. సో 4th వెంట్రికల్ దగ్గర ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఇక్కడ బేసిక్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మిడిల్ ఆబ్లాంగేటా దగ్గర మనలో ఈ హెడ్ సెంటర్ అన్నటువంటి ఉంటుంది. ఇంకొక రకంగా మనకి మిడిల్ ఆబ్లాంగేటాలో ఉండేటువంటి సెంటర్ ఏమిటంటే ఈ 7 మైనర్ సెంటర్స్ అని మనం ఏవైతే గతంలో మనం చెప్పుకున్నామో అవన్నీ కూడా మిడిల్ ఆబ్లాంగేటాకి సంబంధించినటువంటి సెంటర్స్ ఇవన్నీ కూడా. సో వాళ్ళలో ఆ 7 ఆ హెడ్ సెంటర్స్ అవి స్టిమ్యులేట్ అయి ఫంక్షన్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. సో సెంటర్ ఇన్ ద మిడిల్ ఆబ్లాంగేటా అని అన్నమాట.
సో చాలా అడెప్ట్స్, వాళ్ళు ఇనిషియేట్స్ అడెప్ట్స్, బాగా పూర్తి అడెప్ట్స్ అలా జీవిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ మెడ్లా బ్లాంకెట్ సెంటర్ అనేటువంటిది ఎక్కువ స్టిమ్యులేట్ అవ్వబడడం ఇది జరుగుతుంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం మిగిలిన విషయాల్లోకి వెళ్ళాం. When these centers are all awakening, their simplest combinations are the following triangles. The science of triangle underlies all astrological deductions as well as the centers in the human body. This you know, but the four triplicities of orthodox astrology are only the rudiments of the true science, which lies behind the orthodox interpretations. Unfortunately, the organizing principle is not as simple as the above tabulation would make it appear. For the emphasis, the focus, and the mode of arranging and of idealization, and the appearance of these isometric triangles vary with the ray type. ఇసాట్రిక్ ట్రయాంగిల్స్ ఇవన్నీ కూడా వాడి యొక్క రే యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా వాడి మీద కొంత పనిచేస్తుంది. ఆ రేస్ దీన్ని బట్టి కూడా ఇసాట్రిక్ ట్రయాంగిల్స్ అంటే ఒక ట్రయాంగిల్ ఏంటి, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, ఇది ఒక ట్రయాంగిల్. నెక్స్ట్ ట్రయాంగిల్ అనాథం, విశుద్ధి, ఆజ్ఞ, ఇది ఒక ట్రయాంగిల్. తర్వాత పైన ఇంకొక ట్రయాంగిల్ చెప్పారు, ఆజ్ఞ సెంటరు, హెడ్ సెంటరు, సెంటర్ ఇన్ ది మిడిల్ ఆఫ్ బ్లాంకెట్. సో ఈ 3 పాయింట్స్ హయ్యర్ ట్రయాంగిల్ గా మీరు పెట్టుకోండి. సో ఈ ట్రయాంగిల్స్ తో పాటు వాళ్ళలో ఉండేటువంటి రే టైప్ అనేటువంటిది కూడా ఒకటి పనిచేస్తుంటుంది. దిస్ సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆఫ్ ఎనర్జీ అండర్లైస్ న్యూ ఎసోటరిక్ సైన్స్ both in astrology and in the science of Laya Yoga, or this science of the centers. Both this ancient yoga and the still more ancient astrological science have now been studied in the higher turn of the spiral up till the present time. అది ఇప్పటిదాకా మనకు చెప్పినటువంటి విషయాలు ఆస్ట్రాలజీ ఇదంతా కూడా మనకు అట్లాంటియన్ టైమ్స్ నుంచి తీసుకున్నటువంటిది. జాగ్రత్తగా అవగాహన చేసుకుని, అట్లాంటియన్ టైమ్స్ అంటే కేవలం మన యొక్క భౌతికమైనటువంటి విషయాలు వీటి మీద చెప్పబడినటువంటి ఆస్ట్రాలజీ. కొంచెం అడ్వాన్స్డ్ ఆస్ట్రాలజీ అంతా కూడా రిలేటెడ్ టు డిసైపుల్స్ అండ్ ఇనిషియేట్స్. ఇప్పుడు మనం వర్తించేటువంటి ఆస్ట్రాలజీ అంతా కూడా ఎక్స్ట్రాట్రిక్ సైన్స్, అంటే సూర్యుడు ఇక్కడ ఉంటే ఇది జరుగుతుంది, ఒక 1000 సంవత్సరాల క్రితం సూర్యుడు ఇక్కడ ఉంటే ఇది జరుగుతుందని చెప్పి ఇప్పుడు అదే చెప్తే ఎట్లా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అదే ఇక్కడ వేయకండి దయచేసి, అది గుర్తుపెట్టుకోండి. ఒక 1000 సంవత్సరాల క్రితం ఒక టీచర్ గారు ఉన్నారు, ఊరికిన ఉదాహరణకి, ఆవిడ ఏదో పాఠం చెప్పారు, లేదా మన లెక్క ఎక్కువ 10 ఏళ్ల క్రితం అప్పుడు ఉండే టెక్స్ట్ బుక్సే ఇప్పటికీ ఉంటున్నాయా? అప్పుడు ఉండేటువంటి మన ఉదాహరణకు మనం చదువుకున్నప్పుడు ఉన్నటువంటి లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇప్పుడు పిల్లల యొక్క లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంత డిఫర్ అయిపోతుంది. అప్పుడు మన ఎంట్రన్స్ ఎగ్జామ్లు రాసాం, అప్పుడు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్కి ఇప్పుడు వస్తున్నటువంటి క్వశ్చన్ పేపర్కి ఎంత డిఫర్ అవుతుంది. దాన్ని బట్టి అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ ప్లానెటరీ ఆస్పెక్ట్స్ లో కూడా అప్పుడున్న ఆస్పెక్ట్ ఓరియంటేషన్ ఇస్ డిఫరెంట్ అండ్ present or after a period the working or the approach or the aspect oriented planetary aspects are also different. అది ఇక్కడ బేసిక్ గా గుర్తుపెట్టుకుంటున్నారు. దీన్ని ఏమన్నారంటే ఆయన, both these sciences must be reoriented and rearranged, and astrology must be based upon a deeper understanding of the relation of the planets, sacred and non-sacred, to the centers. సేక్రెడ్ అండ్ నాన్ సేక్రెడ్ ప్లానెట్స్ అంటే విషయాలు మనం గతంలో చెప్పుకున్నాం. నాన్ సేక్రెడ్ ప్లానెట్స్ అంటే ఏంటి, సేక్రెడ్ ప్లానెట్స్ అంటే ఏంటి, వీటి గురించి ఒక డీపర్ అండర్స్టాండింగ్ చేయండి బాగా. అప్పుడు మీకు ఆస్ట్రాలజీ అంటే చక్కగా అవగాహనలోకి వస్తుంది. అండ్ టు సర్టెన్ ప్రామినెంట్ సైకిల్స్ ఆఫ్ పోలరైజేషన్ ఎమర్జింగ్ యాజ్ ది 4 ఆర్డైన్డ్ రిజల్ట్స్ ఆఫ్ పీరియడ్స్ ఆఫ్ క్రైసిస్. సో సైకిల్స్ ఆఫ్ పోలరైజేషన్ ఇది ఒకటి ఉంటుంటుంది. అంటే కొన్నాళ్ళు ఉత్తరాయణం, కొన్నాళ్ళు దక్షిణాయనం, ఇది నడుస్తుంటుంది. సైకిల్స్ ఆఫ్ పోలరైజేషన్లో కొన్నాళ్ళు ఈ సైకిల్స్ ఉత్తరాయణంగా వెళుతుంటాయి, కొన్ని సైకిల్స్ దక్షిణాయనంగా వెళుతుంటాయి. ఈ సైకిల్స్ ఆఫ్ పోలరైజేషన్ బేస్ అయ్యే మనకి ఇంకొకటి ఏమన్నారంటే ఇక్కడ పీరియడ్స్ ఆఫ్ క్రైసిస్. ఈ పీరియడ్ ఆఫ్ క్రైసిస్ అంటే కూడా అప్లై అవుతుంటుంది. అంటే పీరియడ్ ఆఫ్ క్రైసిస్ అంటే మనం ఒకటి ఆస్పెక్ట్ అంటే మనం అర్థం చేసుకోవడానికి వెళుతూ ఉన్నప్పుడు అది ఆ రకంగా జరగడానికి అడ్డంకులు కానీ లేదా దాన్ని ఎఫెక్ట్ చేసేటువంటి విషయాలు ఏవైనా ఉన్నాయా ఇందులో అన్నటువంటిది ఒకటి జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. అదొక పాయింట్ గుర్తుంచుకోండి అంటున్నారు. దిస్ లాస్ట్ సెంటెన్స్ embodies a basic and important statement of truth. సో ఆ రకంగా దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఫస్ట్ లెసన్ ఏంటంటే సెంటర్స్ అండ్ ట్రయాంగిల్స్ ఆఫ్ ఫోర్స్. నేచర్ ఆఫ్ ఎసోటరిక్ ఆస్ట్రాలజీలో ఫస్ట్ లెసన్ ఏంటంటే సెంటర్స్ అండ్ ట్రయాంగిల్స్ ఆఫ్ ఫోర్స్. సో
there, as you well know, 5 non-sacred planets and 7 are closely related to the 7 centers. తర్వాత 7 which are related regarded as sacred. 5 non-sacred గా చెప్పారు, 7 sacred గా చెప్పారు. ఈ నాన్ సేక్రెడ్ ప్లానెట్స్ మనలో ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి, సేక్రెడ్ ప్లానెట్స్ మనలో ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి. ఈ 7 సేక్రెడ్ ప్లానెట్స్ మనలో వర్తిస్తున్నటువంటి 7 సెంటర్స్. ఈజీగా ఈ 7 అది ఈజీగా గుర్తుండిపోతుంది. ఈ 5 గురించి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, అది విషయం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 7 sacred planets ne 7 is the planetary lives అన్నారు. These 12 planetary lives are closely related to 7 centers. The 5 centers of this 5 are related to the 5 non-sacred planets, but in unevolved or average man are focused almost entirely upon the astral plane, and in the astral body it should be noted that 2 of the non-sacred planets, the earth itself and the moon, are connected with the 2 centers, which is the highly evolved man, are not of dominating importance. The spleen receiving pranic emanations, a center in the chest related to the thymus gland, this center becomes inactive in the advanced man. సో ఇప్పుడు 5 non-sacred planets ఏమేంటి అనగానే మనకు వెంటనే వెలగాల్సింది, 1 ఎర్త్, 2 మూను, 3 మార్సు, 4 ప్లూటో, 5 వల్కాన్. ఈ 5 ప్లానెట్స్ కూడా నాన్-సేక్రెడ్ ప్లానెట్స్ కింద మనకు పరిచయం చేశారు ఆల్రెడీ. అందులో ప్రస్తుతం ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఎర్త్, మూను, ఈ 2 కూడా మనలో ఎక్కడెక్కడ వర్తిస్తున్నాయి అంటే, ఒకటి స్ప్లీన్ దగ్గర పనిచేస్తుందండి. స్ప్లీన్ ద్వారా చోట్లో నుంచి ప్రాణశక్తి అంటే తీసుకుంటాం చూసారా, ఆ స్ప్లీన్ ద్వారా అక్కడ పనిచేస్తున్నటువంటి ఏంటి ప్లానెట్ అంటే ఎర్త్. ఎర్త్ ఇస్ ద ప్లానెట్ దట్ ఈస్ వర్కింగ్ త్రూ స్ప్లీన్ ఇన్ అవర్ బాడీ. సో అదొక విషయం గుర్తుపెట్టుకోండి అన్నారు. ఇంకొకటి ఏమిటి అంటున్నారంటే మూన్ ఇండికేట్స్ మనస్సు. మనలో చంద్రమా మనస్సు జాత అని చెప్తుంటుంది కదా. సో చంద్రుడు అంటే మనలో మనస్సుగా మనం చెప్తాం. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే దెర్ ఇస్ వన్ సెంటర్ అట్ ది థైమస్ గ్లాండ్. ఇక్కడ ఒక థైమస్ గ్లాండ్ ఉంటుంది. ఆ థైమస్ గ్లాండ్ దగ్గర ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్ ద్వారా మనలో మూన్ అనేటువంటి ప్లానెట్ అక్కడ మనకు పనిచేస్తుందండి అని చెప్తున్నారు. ఇది ఒక విషయం జాగ్రత్తగా అవగాహన పెట్టుకోండి. తర్వాత 2 of the other non-sacred planets, Mars and Pluto. సో ప్లూటో నాన్-సేక్రెడ్ ప్లానెట్ కింద మనలో ఎక్కడ పనిచేస్తుందో, అలాగే మార్స్ ఎక్కడ పనిచేస్తుందో చెప్తున్నారు. ఫంక్షన్ ఇన్ కనెక్షన్ విత్ ద సాక్రల్ సెంటర్ మార్స్ అండ్ ద సోలార్ ప్లెక్సస్ ప్లూటో. మనలో స్వాధిష్టానం, మణిపూరకం, వీటిలో మార్స్, ప్లూటో ఈ 2 కూడా ఆ రకంగా పనిచేస్తున్నాయి. So this latter planet becomes active in the life of the man who is becoming alive in the higher sense. His lower nature passes into the smoke and darkness of Pluto. సో లోవర్ నేచర్ వెళ్ళి హయ్యర్ నేచర్లో మెర్జ్ అయిపోవడం అంటే జరుగుతుంటుంది సార్. అదంతా కూడా ప్లూటో ఆస్పెక్ట్. జాగ్రత్తగా అంటే కొంతవరకు మన వాళ్ళు దాన్ని సాటర్న్ కింద తీసేసుకుంటుంటారు, బట్ దట్ ఈస్ ద ప్లూటో ఆస్పెక్ట్. అది ప్లూటో కింద తీసుకోండి. దాని యొక్క ఇన్నర్ సీక్రెట్స్ మనకు బాగా అర్థమవుతాయి. ఇంకా అప్పుడు అంటే లోవర్ ఎనర్జీస్, లోవర్ థింగ్స్ లేదా భౌతికమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా హయ్యర్ థింగ్లో మెర్జ్ అయిపోవడం. సో అదంతా కూడా మనలో మణిపూరక చక్రం ద్వారా జరుగుతుంటుంది అంతా కూడా. కనుక మణిపూరక చక్రంలో ప్రధానంగా ప్లూటో ఆస్పెక్ట్ అంటే ఎక్కువగా పనిచేస్తుంటుంది. సో ఈ ప్లూటో ఆస్పెక్ట్ ఏమిటంటే మనలో లోవర్ సెంటర్స్ అన్నింటిలోనూ ఒక డార్క్నెస్ మెర్జింగ్ ఇన్ ది హయ్యర్. అంటే ఒక లోవర్ సెంటర్స్లో పెద్ద ప్రధానంగా అంటే వీడికి ఏదో ఆహారం మీద కానీ లేదా వాడి యొక్క ఇంటి మీద కానీ ఇవన్నిటి మీద పెద్ద దృష్టి ఉంటుంది, లేదా అవన్నీ కూడా వీటి దగ్గర నుంచి లాక్కడిపోబడతాయి. ఇవన్నీ కూడా ఒక హయ్యర్ అంటే ఒకే ఒక భగవత్ సాధన లేదా ఒక అంతర్యామి తత్వం మీద వీడి మనస్సు కేంద్రీకరించుకోవడం, లేదా ఒక 10 మంది గురించి వీడి జీవితం గడపడానికి వీడు ఉత్సాహం చూపించగలుగుతూ ఉండడం, వీడికి వాడు 10 మంది గురించి జీవించడంలో తన యొక్క పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేయడం, ఇలాంటిదంతా కూడా ప్లూటో ఆస్పెక్ట్ కింద తెలుసుకోండి అంటున్నారు. Passes into the smoke and darkness of Pluto, who governs the lesser burning ground in order that the man may live in truth in the higher land of light. సో వాడికి హయ్యర్ ల్యాండ్ ఆఫ్ లైట్లో వీడు జీవించడానికి 10 మంది గురించి జీవించాలని చెప్పారు కదా మనకు మాస్టర్ గారి ప్రవచనాల్లో. ఏమైంది అప్పుడు మనం భోజనం చేయకపోతే ఎందుకు అంత కంగారు పడిపోతారు? ఏదో అన్నం అందరికీ వడ్డం చేసిన తర్వాత మనం లాస్ట్ బ్యాచ్లో మనం తిందాం, ఏమైందండి? మా అయితే ఒక రోజు 4 గంటలు తింటాం, లేదంటే సాయంత్రం తింటాం. అలా వాడి యొక్క లోవర్ థింగ్స్ని హయ్యర్ థింగ్కి మెర్జ్ చేసేయడం అంతా కూడా ప్లూటో ఆస్పెక్ట్.
సో ఆ రకంగా తెలుసుకోండి అన్నారు. దట్ ఈస్ అ నాన్ సీక్రెట్ ప్లానెట్. అండ్ మార్స్ అంటే మనకి తెలుసు, మన వాటిలో ఈ కోరికలు ఇవన్నీ ఎక్కువగా ఉండడం, వాడు కోరినటువంటి వాడు ఎలా అయినా సరే పొందాలనుకోవడం, దానివల్ల వాడికి ఈర్ష, అసూయ, ద్వేషములు ఇవన్నీ కూడా కలుగుతుంది. ఇదంతా స్వాదిష్టాన చక్రం. అది మనం ఓకే, దట్ వి హావ్ సమ్ ఐడియా. అదే సెకండ్. తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే ది సన్ స్టాండింగ్ హియర్ ఫర్ వల్కాన్ విచ్ ఈజ్ ఎ సేక్రెడ్ ప్లానెట్ governs the center in the front of the throat, which is related to the parathyroid and not to the thyroid gland, which is related to the throat center. మనలో ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి థైరాయిడ్ ఉంది, ఇంకొకటి పారాథైరాయిడ్స్ అనేటట్టు ఉన్నాయి. సో పారాథైరాయిడ్స్ కి దగ్గర పనిచేస్తున్నటువంటి యొక్క సెంటర్ ఏమన్నారంటే, అక్కడ పనిచేస్తున్నటువంటి సెంటర్ ద్వారా వర్తిస్తున్నటువంటి దాన్ని ఏమన్నారంటే వల్కాన్. వీటిలో వల్కాన్ అనేటువంటిది అంటే సూర్యుడు, వీటిలో ఒక ఆస్పెక్ట్ లో సూర్యుడిని వల్కాన్ కింద చెప్తారు, ఒక ఆస్పెక్ట్ లో సూర్యగ్రహంగా చెప్తారు మనకి. సో వల్కాన్ గా చెప్పబడినటువంటి సూర్యగ్రహం మనలో పారాథైరాయిడ్స్ దగ్గర పనిచేస్తుంటుంది, థ్రోట్ దగ్గరే ఉంటుంది. సో అది విషయం. అండ్ నాట్ ది థైరాయిడ్ గ్లాండ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ది థ్రోట్ సెంటర్. దిస్ సెంటర్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ది థైరాయిడ్ థ్రోట్ falls into disuse as the creative period of throat activity begins. Disuse అంటే థ్రోట్ యాక్టివిటీ ఎప్పుడైతే వీటి స్టార్ట్ అవుతుందో దాన్ని డిస్యూజ్ చేస్తున్నారు. అప్పుడప్పుడే పదాలు ఉచ్చారణ అంటే స్టార్ట్ అవుతుంది థ్రోట్, దాన్ని డిస్యూజ్ చేయడం అంటే దాన్ని మిస్యూజ్ కాదు, ఆయన వాడిన వాడు డిస్యూజ్. వీడు నాశనం అయిపోగాక అని చెప్పి శాపనిస్తాడు, కానీ నిజానికి నాశనం అయిపోతాడు. అప్పుడప్పుడే వాడిలో థ్రోట్ సెంటర్ విచ్చుకుంటుంది, తెలియట్లేదు వాడికి వాడు అపకారం చేశాడు, ఏదో చేశాడు, వాడు నాశనం అయిపోగాక అన్నాడు, వాడు నిజంగా నాశనం అయిపోతాడు. గురించి తొందరపడి ఎప్పుడూ కూడా మన ఇతరులకి హాని జరగాలనేటువంటిది మాత్రం మన నోటి నుంచి అనకూడదు. ఎక్కువ వాడు మనకేదో హాని చేశాడు అనుకోండి, దట్స్ ఇట్, ఓకే. వాడికి హాని జరగాల లేదా అనేటువంటిది పరమాత్మ చూసుకుంటాడు, అది వేరే సంగతి. మన నుంచి మనం దాన్ని ఉచ్చారణ చేసి అది జరిగింది అనుకోండి, దానివలన మనకి కర్మ అంటున్నది ఒకటి అనుకుంటుంది. అందుకని తొందరపడి మనం ఎప్పుడు కూడా మన నోటి నుంచి మనం వాడికి చెడు జరగాలి అంటున్నది మనం సంకల్పించకూడదు. మన సంకల్పానికి అతీతంగా కొన్ని జరుగుతుంటాయి, మన యొక్క ఉద్దేశములు ఉండవు, కానీ మనకు అక్కడే అంటే మహానుభావుల యొక్క శాపములు అంటుండదు అంటారు కదా, వరములు శాపములు ఈ రెండు కూడా థ్రోట్ సెంటర్ నుంచి వస్తుంటాయి. అంటే థ్రోట్ సెంటర్ నుంచి వస్తున్నటువంటి వాటికి శాపాలు పొందారు ఋషులు మనకి ఇచ్చినట్టుగా మనకి పురాణాల్లో రాస్తారు. ఏంటండి ఎంత ఇది చేస్తే ఆయనకి అంత కోపం వచ్చేది, అంత శాపం ఇచ్చేస్తే మనకే కోపం ఉండి ఆయనకే కోపం ఉండి ఏమిటండి ఇది అన్నటువంటిదిగా ఉంటుంది విషయం. అంటే సృష్టిలో కొన్ని జరగవలసినటువంటి ఉన్నప్పుడు అక్కడ కొన్ని ఇవి ఏర్పడినప్పుడు అది వీళ్ళ యొక్క ప్రమేయం లేకుండా అవి వీళ్ళ ద్వారా వ్యక్తం అవుతాయి. అంటే అందుగురించి ఏమని చెప్తారంటే శాపం అనేటువంటిది ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు కూడా విత్డ్రా చేయలేరు అన్నటువంటిది అంటారని రాస్తారు మనకి. అంటే సృష్టిలో అవి సంకల్పింపబడ్డాయి, అది వీళ్ళ ద్వారా వ్యక్తం అవుతుంది అన్నట్టు చెప్తారు. సో ఇక్కడ పారాథైరాయిడ్స్ అంటుండే ఏం చేస్తారంటే ఇవి డిస్యూజ్ చేయబడ్డం అంటే జరుగుతుంది. కొత్తగా బండి కొనుక్కున్నాడు, వాడు దాన్ని రఫ్గా వాడేయడం అంటుంటుంది, ఎక్కువ శాతం ఉంటుంటుంది, కానీ ఆ పని లేకపోయినా వాడు కారు వేసుకుని వెళ్తుంటాడు. రోడ్డు ఏం లేదు, సంతచూరు వెళ్ళి పెరుగు ప్యాకెట్ తెచ్చుకోవాలి, దాన్ని కూడా కారు మీద పోదాం అంటుంది. అలా దట్ ఈస్ కాల్డ్ డిస్యూజ్. సో ఈ థ్రోట్ సెంటర్ ఎక్కువగా డిస్యూజ్ చేసేటువంటి కార్యక్రమం అంతా కూడా వల్కాన్. అందుగురించి వీడు భాషను అంతా కూడా దూషణగా వస్తుంది, ఇతరులను దూషించేటువంటి కార్యక్రమంగా ఎక్కువగా సాగుతుంటుంది కదా. అందుగురించి ఇతరుల గురించి ఎక్కువగా మాట్లాడేటువంటి వాళ్ళ రహస్యం తెలుసుకోండి. దే విల్ బి ఎఫెక్టెడ్ విత్ ద థైరాయిడ్ గ్లాండ్స్, బికాస్ పారాథైరాయిడ్స్ వాడుతూ ఉండడంలో వాటి యొక్క రప్చర్ అంటే థైరాయిడ్ గ్లాండ్ మీద పడుతుంది. గురించి ఎప్పుడు కూడా ఇతరుల గురించి దూషించడం, ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం, ఇతరుల యాబ్సెన్స్ లో వాళ్ళ గురించి మాట్లాడడం అంటుండేది ఆపేసేసి వాళ్ళ థైరాయిడ్ ఇంపాక్ట్ ఎలా ఉంది అనేటువంటి స్టడీ చేయండి మీరు. డెఫినెట్ గా దే విల్ బి చేంజ్ ఇన్ దేర్ థైరాయిడ్ లెవెల్స్. ఇది ఒక రహస్యం. సో ద క్రియేటివ్ పీరియడ్ ఆఫ్ థైరాయిడ్ యాక్టివిటీ బిగిన్స్ అన్నారు. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ ద హయ్యర్ అండ్ ద లోవర్ క్రియేటివ్ ఆర్గన్స్. హయ్యర్ క్రియేటివ్ ఆర్గన్స్ కి లోవర్ క్రియేటివ్ ఆర్గన్స్ కి ఈ సెంటర్ అంటే ప్రస్తుతం చెప్పబడుతున్నటువంటి వల్కాన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ మీడియేటర్. అంటే హయ్యర్ దానికి వెళ్ళిపోవడం అంటే చక్కగా ఒక మంచిగా ఒక భగవద్గీత లేదా భాగవతం లేదా ఒక రామాయణం
ఇలాంటి వాటి మీద దృష్టి, వాటి గురించి చర్చించుకుంటూ ఉండడం, వాటిలో ఇవ్వబడినటువంటి రహస్యాలను మాట్లాడుకుంటూ ఉండడం, ఒక 10 మందికి మంచి జరగాలనేటువంటిది కోరుతూ ఉండడం, 10 మంది దగ్గర మంచి విషయాలు మాట్లాడుతూ ఉండడం. దిస్ ఇస్ ఆల్ హయ్యర్. లోవర్ అంటే ఏమిటి? కేవలం నాది, నాకేమి ఇస్తావు అనేటువంటి విషయాలు లోవర్. దీని నుంచి హయ్యర్కి వెళ్ళేటప్పుడు వీడు ఏం చేస్తాడు? ఇంతకుముందు లోవర్గా ఉన్నప్పుడు వాడి గురించి పక్కింటి వాడు నుంచున్నాడా కూర్చున్నాడా నాకు అనవసరం, నాకెందుకు, నా ఇల్లు నాకు అంటే వీడు దృష్టి కూడా దాని మీద కరాటే కార్ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళు ఎవరు ఉంటారు కదా, కేవలం వాడి దాన్ని అంత మీద వేరే దృష్టి వెళ్ళదు, వేరేది ఆలోచించలేరు వాడు. దట్స్ నాట్ లోవర్ బీయింగ్స్. సో లోవర్ నుంచి హయ్యర్కి వెళుతున్నప్పుడు డిస్యూస్ అవ్వడం అంటే ఫస్ట్ వాళ్ళ గురించి చెడుగా ఆలోచించడం, చెడుగా మాట్లాడడం, ఇలాంటివిగా స్టార్ట్ అవుతుంది వాడి దగ్గర యాక్టివిటీ. అది దట్ ఈస్ కాల్డ్, ఇది మీడియేటర్గా ఇది ఫస్ట్ పనిచేస్తుంది. తర్వాత వాళ్ళ గురించి మంచిగా మాట్లాడగలిగేటువంటి స్థితిలో వీళ్ళు ప్రవేశిస్తారు. దిస్ ఇస్ ఆల్ దట్ హ్యాపన్స్. సో దీని అన్నట్టు వల్కాన్ అన్నారు. And leads eventually to that creative activity which is consciously that of the functioning soul. సో సోల్ యాక్టివిటీ అంటే డెవలప్ అవ్వడానికి ముందు జరుగుతుండేటువంటి యాక్టివిటీ అంతా కూడా ఈ వల్కాన్ యాక్టివిటీ. అది వాళ్ళు అంటే మనం కొంతవరకు దీన్ని మార్స్ యాక్టివిటీగా మనం కొంత స్టడీ చేస్తుంటాం. మార్స్ కాదు, అక్కడ వల్కాన్ అంటే పనిచేస్తుంది అంటారు. విషయం మీరు రెండింటికి డిఫరెన్స్ చేసుకోవాలంటే అంటే జాగ్రత్తగా మీరు అవగాహనలో తెచ్చుకోగలుగుతారు. మార్స్ అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఇప్పుడే. సో మార్స్ యాక్టివిటీ అంటే కోపం, ఆవేశం, ఎదుటి మాట తేడాతో ఆయన కత్తి పెట్టి పొడి చేయడం, వస్తువులు ఎదుర్కొండం అంటే కింద పడేయడం, విరించేసేయడం, విరగొట్టేయడం, ఇదంతా కూడా మార్షియన్ యాక్టివిటీ. మాట తేడాన్ని బట్టి పోరాని అవతల నెట్టేస్తాడు. తండ్రి అని తెల్ల నాకు సంబంధం లేదంటాడు. దట్ ఇస్ ఆల్ మార్స్. అంటే వాడు మార్షియన్ అంటే ఎదుటివాడు నో అని అంటే వాడి దేశం మీద యుద్ధం ప్రకటించేయడం. దిస్ ఇస్ ఆల్ మార్స్. సో దాని అది వేరు, వల్కాన్ వేరు. వల్కాన్ వాజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ క్రియేటివ్ వర్కర్స్ అమాంగ్ మెన్. సో వీళ్ళు క్రియేటివ్ వర్కర్స్ అంటే వాళ్ళు వీళ్ళు అప్పుడప్పుడే పెంచుకుంటున్నారు. అందు గురించి ఫస్ట్ దాన్ని డిస్ట్యూస్ అవుతారు. హీ వాజ్ ఆల్సో రిలేటెడ్ టు Cain, who killed his brother. The symbolism underlying these ancient myths will be easily interpreted by the intuitive spirit. So Cain, who killed his brother. ఈ Cain అననే Abel అన ఏదో అన్నాడు వీడు బ్రదర్, ఏదో అంటాడు పేరు. వీళ్ళిద్దరు బ్రదర్స్, యాడమ్ అండ్ ఈవ్కి ఇద్దరు కుమారులుగా చెప్తారు. సో వీడు ఆఫర్ చేసినటువంటిది గాడ్ యాక్సెప్ట్ చేయడంటే చెప్తాడు. Cain చేసినటువంటి వాళ్ళ బ్రదర్ పండించినటువంటి పంట భగవంతుడు యాక్సెప్ట్ చేశాడంటే కాదు. వాడు చేసాడు, వీడికి ఒక జలస్ అంటాడు. ముందు వాడు పొడి చేస్తాడు, ఆ బ్రదర్ని చంపేస్తాడు. సో అది కథ. అంటే ఏంటంటే ఇక్కడ మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాల్సినది ఈ డిస్యూస్ ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెప్పారు. అది ఇక్కడ ప్రధానం. సమ్ ఆఫ్ దీస్ టాస్క్స్ విచ్ ఐ ప్రపోజ్ టు అండర్టేక్ ఇన్ దిస్ సెక్షన్ ఆఫ్ అవర్ ట్రీటైజ్ ఆన్ ది 7 rays are as follows. సో ఇప్పుడు 5 నాన్ సేక్రెడ్ ప్లానెట్స్ గురించి మనకి ఒక అవగాహన అటువంటిది ఇచ్చారు. నెక్స్ట్ 7 సేక్రెడ్ ప్లానెట్స్ గురించి మనం చెప్తాం. తర్వాత ఇంకొక రహస్యం ఇక్కడ ఏంటంటే వల్కాన్ గురించి మనకి నాన్నగారి లెక్చర్స్లో వాటిలో ఏమని చెప్తారంటే వల్కాన్ ఈజ్ నథింగ్ బట్ నరకాసురుడు అంటే చెప్తారు. నరకాసురుడు కృష్ణుడు నరకాసురుడు వధించడమే. వల్కాన్ మన ఎర్త్కి దగ్గరగా వస్తున్నప్పుడు దాని మీద ఇది చేశాడు అంటే ఒక రహస్య మాస్టర్ చెప్పారు మనకి. ఇందులో కూడా నాన్నగారి లెక్చర్స్లో కూడా వస్తుంది. అదొక పాయింట్. వల్కాన్ గురించి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కన్సిడర్ వై 5 of the 7 rays express themselves through 2 sets of planets, sacred and non-sacred. సో ఈ 7 rays కూడా 2 sets of planets ద్వారా ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. అండ్ ఆల్సో విచ్ సెంటర్స్ దీస్ 2 groups of rays govern. Thus we shall relate the 7 centers in man's etheric body. First of the 7 rays express themselves through 2 sets of planets, sacred and non-sacred. 7 rays ఏవైతే ఉన్నాయో అవి 2 sets of planets ద్వారా ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. మనలో 7 centers ఏవైతే ఉన్నాయో అవి 7 planetary aspects కి సంబంధించినటువంటి 7 centers in the man's etheric body, 7 centers of the 4th creative hierarchy of which 7 races are the expression. 7 races. 4th creative hierarchy ద్వారా 7 races. ఈ విషయాలు కూడా మనం 4th creative hierarchy అంటే ఏమిటి, వాళ్ళ కార్యక్రమాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్న విషయాలు. సో 7 centers of the 4th creative hierarchy ఒకటి, 7 planetary centers ఒకటి, the 7 and the 5 planets which are centers of energy in the solar system responsive to the energy of the 12 zodiacal constellations. విషయాలు ప్రధానంగా.
సో 7 and 5 ఈ 12 కూడా 12 రాసుల ద్వారా వ్యక్తం అవుతున్నటువంటి 12 ఎనర్జీస్ మన చోట్ల పనిచేస్తున్నటువంటి విషయాలు. These planetary centers will be studied from 2 angles. ఈ ప్లానెటరీ సెంటర్స్ ఇవన్నీ కూడా ఈ సబ్జెక్ట్ మనం 2 angles లో చదువుకుంటాం. ఫ్రమ్ ఆర్థోడాక్స్ యాంగిల్ అన్నారు ఒకటి, ఫ్రమ్ ఆర్థోడాక్స్ యాంగిల్, ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్ డిసైపుల్షిప్ అండ్ ఇనిషియేషన్. ఆర్థోడాక్స్ యాంగిల్ ఒకటి, ఇనిషియేషన్ యాంగిల్ ఒకటి, 2 angles లో మనం ఈ సబ్జెక్ట్ మనం చదువుకుంటాం. Consider the energies of the 3 major constellations as they each pour through 3 of the zodiacal constellations, thus forming great interlocking triangles of force. Thus 9 of the zodiacal constellations are involved. మన ఈ విషయం కూడా గతంలో మనం చెప్పుకున్న విషయం. ఏమంటున్నారంటే, కన్సిడర్ ద ఎనర్జీస్ ఆఫ్ 3 మేజర్ కాన్స్టలేషన్స్ as they each pour through 3 of the zodiacal constellations. 3 మేజర్ కాన్స్టలేషన్స్ యొక్క ఎనర్జీస్. 3 మేజర్ కాన్స్టలేషన్స్ అంటే సప్తర్షులు, కృతికలు, ఈ అగస్త్య నక్షత్రం. వీటి యొక్క ఎనర్జీస్ అంటే ప్రధానంగా మన సోలార్ సిస్టంలోకి 3 ఆఫ్ ది జోడియాకల్ కాన్స్టలేషన్స్, thus forming a great interlocking triangle. ఇవి జోడియాకల్ కాన్స్టలేషన్స్ ద్వారా అవి ఎనర్జీస్ అంటే మనలోకి దిగి వస్తున్నాయి. thus forming 9 అని అన్నారు. Great interlocking triangles, thus forming great interlocking triangles of force. Thus 9 of the zodiacal constellations are involved, and these in their turn fuse and blend their energies into 3 major streams of force upon the path of initiation. These 3 streams of force pour through అది. సో ఏంటంటే ఈ సప్తర్షులు, కృతికలు, అగస్త్య ఇవి ప్రధానం అండి మన సౌరమండలానికి. సో ఈ ఎనర్జీస్ అంటే ఇవి 3 మన ఈ రాసుల్లోకి దిగి వస్తున్నాయి. ఈ 3 అంటే 9. ఈ 9 అంటే మన రాసుల్లోకి, మన సౌరమండలంలోకి ఈ రకంగా దిగి వస్తున్నాయి. సో వీటిని మనకి ఇవి ఎలా దిగి వస్తున్నాయి ఏమిటి అంటే రహస్యం అక్కడిక్కడ చెప్తున్నారు మనకి. ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే లియో, క్యాప్రికార్న్ అండ్ పైసెస్, ఈ 3 ఒక ట్రయాంగిల్ గా వేసుకోండి. లియో ఒకటి, క్యాప్రికార్న్ ఒకటి, పైసెస్ ఒకటి. సో ఈ లియో, క్యాప్రికార్న్ అండ్ పైసెస్ ఈ 3 ద్వారా చోట్లోకి ఈ కృతికలు, సప్తర్షులు, అగస్త్య నక్షత్రం వీళ్ళ యొక్క ఎనర్జీస్ అంటే దిగి వస్తున్నాయి. ఇది ఒక రహస్యం తెలుసుకోండి. వాటి నుంచి ఏ ఏ ప్లానెట్స్ దిగి వస్తున్నాయి అంటే ఒకటి సాటర్న్ అన్నారు, ఇంకోటి మెర్క్యూరీ అన్నారు, యురేనస్. సో సాటర్న్ ద్వారా, మెర్క్యూరీ ద్వారా, యురేనస్ ద్వారా. యురేనస్ లోవర్ ఆస్పెక్ట్ లో, యురేనస్ కి మనకు మూన్ అని రాశారు ఇక్కడ. లోవర్ ఆస్పెక్ట్ కాదు, విత్ ఇన్ ద బ్రాకెట్స్ కి మెన్షన్ యాజ్ ద మూన్. యురేనస్ కి మూన్ అనేటువంటిది మనకి ఇదిగా చెప్పారు మనకి. అంటే మా మూన్ అంటే మనకి మనస్సు. సో యురేనస్ అంటే మనకి ఇది ఇంద్రుడు. సో ఇంద్రియం, దీనికి మూన్ అనేటువంటిదిగా చెప్పారు మనకి. ఇంద్రుడు, సో ఇంద్రియాలు ఇవన్నీ మూన్, అది మనస్సు, యురేనస్ అన్నారు దాన్ని. వాటి నుంచి అంటే ఇక్కడ కొంచెం హయ్యర్ పాయింట్స్ ఇది కూడా ఏంటంటే ఒకటి మనం ఊరినే లియో, క్యాప్రికార్న్, పైసెస్ ఈ 3 రాసుల గురించి కొంచెం మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో మాస్టర్ గారు ఇచ్చినటువంటి సీక్రెట్స్ కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఇప్పుడు వీటికి నేను మనకి చెప్పినటువంటి 3 కాన్స్టలేషన్స్ కి లింకప్ అంటే మనకి ఎస్టాబ్లిష్ అవ్వాలి. లియో ఒకటి, క్యాప్రికార్న్ ఒకటి, పైసెస్ ఒకటి. సో లియో ఇండికేట్స్ ది సోల్ ఆస్పెక్ట్, Capricorn indicates the Deva aspect in man. Pisces indicates the final culmination. ఈ 3 points. ఈ 3 points బాగా ధ్యానం చేయాలి. అంటే లియో అంటే ఏంటంటే లియో అనేటువంటి దాంట్లో అంటే వీటిలో ఉన్నటువంటి ఆత్మకారకుడుగా చెప్పబడుతున్నటువంటి వాడు లియోగా చెప్పారు. సో సోల్ ఆస్పెక్ట్ గా వీటిలో తెలియబడుతున్నటువంటి తత్వం అంతా కూడా లియో సింహరాశిలో చెప్పారు అంతా కూడా. సో ప్రజ్ఞాస్వరూపుడు, ఈ ప్రజ్ఞగా సాధన చేసుకుంటున్నటువంటి వాడిలో దైవత్వం మేలు కల్పబడ్డం అంటున్నది క్యాప్రికార్న్ లో జరుగుతుంది. సో క్యాప్రికార్న్ లో ఏమిటి, వీటిలో దైవము వీడిలో దిగిరాబడటం, దైవం వీడి ద్వారా వ్యక్తం అవడం, ఇదంతా కూడా దేవతలు వీడిలో మేలు కల్పింపబడడం అంతా కూడా క్యాప్రికార్న్ కింద చెప్పారు.
సో ఫస్ట్ వీడు ఒక సోల్ ఆస్పెక్ట్గా మేలు కాంచుతాడు. నెక్స్ట్ వీడిలో ఉన్నటువంటి దైవం నందు వీడు మేలు కాంచుతాడు. థర్డ్ ఫైనల్ కల్మినేషన్, ఈ రెండు కూడా వెళ్ళి ఈశ్వరుడిలో కలిసిపోవడం. ఇది థర్డ్ ఆస్పెక్ట్, దట్ ఈస్ స్పైసెస్. ఇది మూడు. దీన్ని మనకి ఏమని చెప్పారు? సాటర్న్ అన్నారు, మెర్క్యూరీ అన్నారు, యురేనస్. సాటర్న్, మెర్క్యూరీ, యురేనస్, ఈ 3 ప్లానెట్స్ గురించి కొంచెం ఒకటి అవగాహన చేసుకోండి చక్కగా. కొంత బాగా మనం స్పిరిచువల్ ఆస్ట్రాలజీ బాగా మనం కొంచెం బాగా చదువుకుంటుంటే మనకి ఏమవుతుందంటే ఇసాట్రిక్ ఆస్ట్రాలజీ కొంచెం బాగా అవగాహనలో తెచ్చుకోవచ్చు. సో ఈ సాటర్న్, యురేనస్, తర్వాత మెర్క్యూరీ గురించి మనం నిన్న మొన్న కూడా క్లాస్లో మనం చాలా చెప్పుకున్నాం. సాటర్న్ ఆస్పెక్ట్స్ వీటిలో చక్కగా ఈ సాటర్న్ అనేటువంటి వాడు ఎలా పనిచేస్తున్నాడు ఏమిటి. సో సాధకుడిలో సాటర్న్ అంటున్నది ఒకటి, మెర్క్యూరీ ఒకటి, యురేనస్ ఒకటి. మూడు కూడా హయ్యర్ పాయింట్స్ ఆఫ్ ఇనిషియేషన్స్కి సంబంధించినటువంటి రహస్యాలను కూడా వీటిలో ఇచ్చారు. సో మెర్క్యూరీ అంటే బుధుడు. ఈ బుధుడు అనేటువంటి వాడు వీడికి లోవర్ ప్లేన్స్లో ఉన్నటువంటి వాడు హయ్యర్ ప్లేన్ ఆఫ్ ఇది ఇనిషియేషన్ అనేటువంటిది అందించేటువంటి వాడు. ఈ రహస్యాలన్నీ కూడా మనకి మెర్క్యూరీలో ఇచ్చారు. సాటర్న్ అన్నటువంటి వాడు వీడు అంటే వీడు ఏది తనది అని అనుకుంటున్నాడో అది తనది కాదు అంటున్నది రహస్యం అందించేటువంటి వాడు సాటర్న్. మెర్క్యూరీ అంటే వాడు లోవర్ నుంచి హయ్యర్ లింకప్ ఇచ్చేటువంటి వాడు. యురేనస్ అంటే వాడు తెలుగు ది రేడియో యాక్టివ్ ఆస్పెక్ట్. రేడియో యాక్టివ్ ఆస్పెక్ట్ అంటే ఏంటి? దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్మిటేషన్. అంటే పదార్థము కన్నా దాని యొక్క తత్వములో దాని యొక్క క్వాలిటీ ఆస్పెక్ట్లో వీడు మేల్కొల్పింపబడ్డా అంటున్నది యురేనస్. సెవెంత్ రే. సెవెంత్ రే ఇస్ నథింగ్ బట్ ది ట్రాన్స్మిటేషన్. ఈ రే మన ఇదంతా సెవెంత్ రే గురించి చాలా చెప్పుకున్నాం. అందు గురించి అందులో ముఖ్యంగా బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సెవెంత్ రే గురువు గారు కౌంట్ డి సెయింట్ జెర్మైన్. కౌంట్ డి సెయింట్ జెర్మైన్ గారు సెవెంత్ రే ఆస్పెక్ట్ అంటే ప్రపంచంలో దీని గురించి మనం చాలా రాశారు, మనం గతంలో చెప్పుకున్నాం. దీని గురించి చాలా కౌంట్ డి సెయింట్ జెర్మైన్ ఈయన రాకోక్జీ అని అంటాం మనం. ఆయన ప్రధానంగా ఆయన మిగిలిన గురువులతో ఎలా కాంబినేషన్స్లో ఎలా పనిచేస్తున్నారు ఏంటి రహస్యాలన్నీ కూడా మనం గతంలో చెప్పుకున్నాం. సో ఈ ప్రధానంగా ఈ సెవెంత్ రే గురువు గారు ప్రధానంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి యాక్టివిటీ చాలా స్పీడ్గా జరుగుతుంది. సెవెంత్ రే ఆస్పెక్ట్ అంటే ఆ ఆస్పెక్ట్ యొక్క విధానమే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ అంతా కూడా. సో ఈ కౌంట్ డి సెయింట్ జెర్మైన్ అన్న ఆయన ఎన్నో జన్మలు ఎక్కడెక్కడో ఆయన తీసుకున్నారు. ఆయన దాని రహస్యాలను కూడా మనకి ఫ్రీ మేసనరీ, ద హిడెన్ లైఫ్ ఇన్ ఫ్రీ మేసనరీలో మనకు చాలా రహస్యాలు ఇచ్చారు కౌంట్ డి సెయింట్ జెర్మైన్. ఈ రహస్యాలను కూడా మనం భవిష్యత్తులో మనం చెప్పుకోబోతాం త్వరలో. మోస్ట్లీ ఇఫ్ పర్మిట్స్ విల్ హ్యావ్ ది డిస్కషన్ ఇన్ అవర్ కుంభకోణం క్లాసెస్. అదంతా కూడా మనం సో ఆ కౌంట్ డి సెయింట్ జెర్మైన్ గారు ఆయన అదంతా మనం అక్కడ చెప్పుకుందాం. ఇవాళ మే 1 ఆయన యొక్క జన్మదినంగా కూడా చాలా అద్భుతమైనటువంటి అంటే సెవెంత్ రే ఆస్పెక్ట్స్ చాలా పరిపూర్ణంగా చోట్లోకి దిగి వస్తున్నటువంటి దానికి ప్రధానటువంటి కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి వారు కౌంట్ డి సెయింట్ జెర్మైన్. అది సో ఇక్కడ మనకి యురేనస్ ప్లానెట్ అనేటువంటిది ఇక్కడ మనకి చెప్పారు. ఇది ఫర్దర్గా కింద దిగేటప్పటికి హెడ్, ఆజ్ఞ అండ్ హార్ట్ సెంటర్స్. హార్ట్ సెంటర్ అంటే ఏంటో మీకు అవగాహనలోకి ఉంది. ఆజ్ఞా సెంటర్ అంటే ఏంటో అవగాహనలోకి ఉంది. హెడ్ సెంటర్ అంటే ఏంటో ఇది. ఈ 3 సెంటర్స్, ఈ ప్లానెట్స్, ఈ రాసులు, ఇవి ఒక ట్రయాంగిల్స్గా వేసుకోండి. నెక్స్ట్ దానికన్నా కింద మీరు వేసుకోవాల్సినటువంటిది ఇంకోటి ఏంటంటే ద థ్రోట్, ద సోలార్ ప్లెక్సస్ అండ్ ది బేస్ ఆఫ్ ది స్పైన్. థ్రోట్ సెంటర్, సోలార్ ప్లెక్సస్ అండ్ బేస్ ఆఫ్ ది స్పైన్, ఈ 3 ఒక ట్రయాంగిల్గా వేసుకోండి. సో ఇప్పుడు సెంటర్స్ ఆస్పెక్ట్ మనకి 2 ట్రయాంగిల్స్లో ఇక్కడ ఇచ్చారు. ఒకటి హెడ్ సెంటరు, ఆజ్ఞా సెంటరు, హార్ట్ సెంటర్. ఈ 3 అంటుండేది ఒకటి. దానికన్నా కింద ఇచ్చినటువంటిది థ్రోట్, సోలార్ ప్లెక్సస్ అండ్ బేస్ ఆఫ్ ది స్పైన్. సో ఈ రకంగా చోట్లోకి ఈ కాన్స్టలేషన్స్ అంటే ఈ 3 కాన్స్టలేషన్స్ యొక్క ఎనర్జీస్ ఇలా దిగి వస్తున్నాయి. సో రివర్స్లో వీడు దానికి అలా వెళ్తారు, పైకి వెళ్తారు. అంటే ఏంటి? ఫస్ట్ వీడు బేస్ ఆఫ్ స్పైన్, సోలార్ ప్లెక్సస్, తర్వాత థ్రోట్ సెంటర్, వీటిల్లో వీడు విచ్చుకుంటాడు. ఫస్ట్ విచ్చుకున్న తర్వాత నెక్స్ట్ వీడు హార్ట్ సెంటర్, ఆజ్ఞా సెంటర్, హెడ్ సెంటర్లోకి విచ్చుకుంటాడు. ఈ సెంటర్స్లోకి ఎప్పుడైతే వీడు విచ్చుకుంటాడో అప్పుడు వీడికి ఎనర్జీస్ అంటున్నవి ఒకటి సాటర్న్ నుంచి వస్తుంటాయి, మెర్క్యూరీ నుంచి వస్తుంటాయి, తర్వాత యురేనస్ నుంచి వీడికి ఎనర్జీస్ అంటుంటే అందుతుంటాయి.
వీటికి ఇంటర్గా ఎక్కడి నుంచి ఎనర్జీస్ అందుతుంటే అంటే ఒకటి సోల్, ఒకటి లియో నుంచి అందుతుంటే, ఒకటి క్యాప్రికార్ నుంచి అందుతుంటే, ఒకటి పైసెస్ నుంచి అందుతుంటే. ఇది టోటల్గా మీరు జాగ్రత్తగా ఇది బాగా ధ్యానం చేయాలి ఈ ఆస్పెక్ట్స్ కానీ. సో యూ విల్ ఎండ్ ఇన్ ఆర్ యూ విల్ ల్యాండ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వాట్ ఈస్ కాల్డ్ ఇసాట్రిక్ ఆస్ట్రాలజీ. అది మీరు చక్కగా దాంట్లో వెళ్ళిపోతారు. It should be remembered that the sacral center and the spleen are primarily connected with the planetary emanations of the earth itself. ఈ రెండు కూడా ఎర్త్ ప్లానెటరీ ఎమినేషన్స్ ఆఫ్ ది ఎర్త్ ఇట్సెల్ఫ్. ఈ రెండు కూడా ఎర్త్ నుంచి సాక్రల్ సెంటర్ ఒకటి, స్ప్లీన్ ఒకటి. ఈ రెండు కూడా స్ప్లీన్ అంటే మీకు ఎర్త్, సో దీని నుంచి సాక్రల్ సెంటర్, దాని నుంచి ఏర్పడినాయి. ఇవన్నీ మనం చెప్పినటువంటి రహస్యాలు. ఇది కన్సిడర్ థర్డ్ పాయింట్ మనకి ఏమని చెప్తున్నారు, కన్సిడర్ ద 3 గ్రేట్ కాస్మిక్ ప్రాసెస్. చోట్లో 3 గ్రేట్ కాస్మిక్ ప్రాసెస్ అంటే ఒకటి పనిచేస్తున్నాయి. క్రాస్ అనగానే ఏంటంటే 4 పాయింట్స్. చోట్లో 4 పాయింటెడ్గా 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వీటిని మనకి జ్యోతిషంలో ఏమని చెప్తారంటే చరరాశులు, స్థిర రాశులు, ద్విస్వభావ రాశులు అని చెప్పి చెప్తారు మనకి. సో వీటి యొక్క హయ్యర్ ఆస్పెక్ట్స్ అంటే అన్ని కూడా మనకి నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం ఆస్పెక్ట్స్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.